హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాశ్రీ ఆచార్య. సో రైట్ నౌ జెన్జీస్ని చాలా నెగిటివ్ వేలో చూస్తున్నాం. అసలు వాళ్ళని అర్థం చేసుకునేది ఎవరు? వాళ్ళ ఎమోషన్స్ ఏంటి? వాళ్ళ ఎయిమ్స్ ఏంటి? అసలు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు? వాళ్ళ బాధలు ఎవరితో షేర్ చేసుకుంటున్నారు? సో వీటన్నిటి మీద ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు రజిత మైనంపల్లి మ్యామ్. మేడంతో మాట్లాడి అసలు మెంటల్ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, జెన్జీస్ మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ని తీసే ప్రయత్నమే చేస్తున్నాము. సో వాళ్ళని కూడా అర్థం చేసుకుంటే దే ఆర్ వెరీ గుడ్ అనమాట. సో ఇది ఎలా అలైన్ చేయాలి అని చెప్పేసి మేడంతో డిస్కస్ చేద్దాం. సో మేడంని వెల్కమ్ చెప్పేద్దామా? ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నా కానీ పాపం వాడి చేతిలో సోషల్ మీడియా ఉన్నా సరే, చాలా యాక్సెస్ ఉన్నా సరే, ఒకానొక టైంలో ఆల్ ఆఫ్ అ సడన్గా అన్నీ బ్రేక్ అయిపోయి ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు. ఎందుకు అలా జరుగుతుంది? సో బేసికల్గా ఈ లోన్లీనెస్ అనేది ఎందుకు వస్తుంది? సో యు ఆర్ కనెక్టెడ్ ఆన్లైన్, ఓకే, బట్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ ఎమోషనల్లీ టు ఎనీబడి. యువర్ కనెక్షన్ ఈజ్ దేర్ ఆన్లైన్, ఎమోషనల్ కనెక్షన్ ఈజ్ నాట్ దేర్. బికాజ్ ఎమోషనల్ కనెక్షన్ ఎప్పుడు వెన్ ఐ టాక్ టు అ పర్సన్ హార్ట్ టు హార్ట్ ఫిజికల్లీ కూర్చొని మాట్లాడినప్పుడు ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడ ఆన్లైన్లో నిన్ను చూస్తున్నా, నువ్వు ఉన్నావు, నేను ఉన్నా, బట్ ఐ హ్యావ్ లైక్ ఇన్సైడ్ నీ నీ బాధ చెప్పుకోవడానికి నో వన్ ఈజ్ ప్రజెంట్. ఓకే, ఎందుకు? నువ్వు ఆల్రెడీ డిస్కనెక్ట్ అయ్యావు. ఎందుకు? ఫర్ టైం బీయింగ్ రెస్పాన్స్ కోసం, టైం బీయింగ్ హ్యాపీనెస్ కోసం. మళ్ళీ నువ్వు ఇది చూస్ చేసుకున్నావు కాబట్టి వీళ్ళందరూ ఎవరు బిజీలో వాళ్ళు అయిపోయారు. నువ్వు సడన్గా వెనక్కి తిరిగి చూస్తే ఎవరు ఉండరు. బికాజ్ ఆల్రెడీ వాళ్ళంతా చాలా దూరం వెళ్ళారు, లేకపోతే నువ్వు చాలా దూరం వెళ్ళావు. నో ఎమోషనల్ కనెక్షన్ గైజ్. ఎవరు దీనికి బాధ్యులు ఎవరు? కెన్ ఐ టెల్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీ వన్? కెన్ యూ ప్రామిస్ వన్ ఇంపార్టెంట్ థింగ్? ఎవరికి ఎవరి లైఫ్ హ్యాపీ కావాలా? ఎవరి లైఫ్ హ్యాపీ కావాలా? నీ లైఫ్ కదా, నీ లైఫే కదా. డూ యూ ప్రామిస్ మీ దట్ యూ విల్ టేక్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ? నా జీవితం హ్యాపీ చేసుకోవడానికి ఐఎమ్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ అని మీరు రోజుకి అట్లీస్ట్ మార్నింగ్ 5 times, మధ్యాహ్నం 5 times, ఈవినింగ్ 5 times రాయండి. ఐ విల్ టెల్ యూ, యూ స్టాప్ సీయింగ్ కంప్లైంట్స్ అండ్ బ్లేమ్స్ and you will start executing your life in a better way. Can you do it that? Stop what you will get. Okay, chalo mante hain. Like if I agree, government andam, reservation andamu, jobs lev. Evadu enduku chestadu? Nuvu puttinavu ikkada, like you need to prepare. Do you think ippudu oka రైతు farmer technique is a killer one, man. అమేజింగ్. ఐ రెస్పెక్ట్ ప్రతి ఒక్క రైతుకి నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎంత అమేజింగ్! అసలు ఎవరితో సంబంధం లేదు. అక్కడ ఒక భూమి ఉన్నది, కథం ఆయన తీసుకుంటాడు, అవి వేస్తాడు, అన్ని సో చేస్తాడు, ఫస్ట్ ప్లౌ చేస్తాడు, ఆ కండిషన్స్ కరెక్ట్ చూసుకుంటాడు, ఏ టైంలో చేయాలి, ఏ సీజన్లో చేయాలి, అర్థమైందా? నేను అది చేశాడు. మళ్ళీ దానికి కరెక్ట్గా మందేస్తూ ఉంటాడు. మేడం నేను ఇలా మంచిగా మూడ్ లేదు మేడం, మా ఆవిడ నేను మస్తు కొట్లాడుకున్నాం మేడం, నేను మూడ్ లేదు, మందే నథింగ్, లేచి వచ్చేస్తాడు. ఏ పనిని సిద్ధతో చేస్తాడు. ఆయన చెయ్యి తెంపుకుందాం అనుకునేసరికి ఒక పెద్ద తుఫాన్ వస్తే వెళ్ళిపోతుంది, మొత్తం పోతుంది. బ్లేమ్ చేసి నెక్స్ట్ టైం వెయ్యడా? ఏడుస్తాడు, మళ్ళా వేస్తాడు. అట్లా కొన్ని ఏండ్ల నుంచి మీ తాతలను వెళ్ళి మీరు, లేదు మా తాత వాళ్ళు లేరు, మా పొలం చేస్తలేరు, ఊర్లోకి వెళ్ళి పాత తాతలను అడగండి వాళ్ళ స్టోరీ. అది అబ్బా నిజమైన రెసిలియన్స్ అంటే. నీకేంట్రా బాబు, నువ్వు అమ్మ నాన్న ఏదో దద్దంటే నీకు కోపము, నువ్వు ఒక బ్యాక్లాగ్ నువ్వే చదవవు, నువ్వు ఫెయిల్ అయితే మళ్ళీ చదవమంటే కోపము. వేర్ ఆర్ యూ గైస్? కెన్ యూ లెర్న్ దట్ రెసిలియన్స్ ఫ్రమ్ ద ఫార్మర్స్, రైతు బిడ్డలను? సో వాట్ ఐ టెల్ ఈజ్ వన్ థింగ్ రా, మీకు నచ్చదు ఎందుకంటే నేను చెప్పే ఆన్సర్లా నువ్వు పని చెయ్యాలా? మీరు ఎత్తుక్కునే ఆన్సర్లా వేరే వాళ్ళ మీద వేస్తే నేను పని చేయక్కర్లా. So you are not choosing mental work or physical work or emotional management. You want to blame and take one thing and cry. And you want to become a victim mindset. మేడం నేను ఇట్లా మా అమ్మ నాన్న వాళ్ళు ట్రామాతోటి పెంచిండ్రు మేడం. మా అమ్మ నాన్న వాళ్ళు నా కాలేజీలో అసలు ఈ కాలేజీలో అసలు నేను చదువుకుంటాను మేడం ఇంజనీరింగ్, కానీ ఫోర్స్ ఇట్లా పెట్టి చదివించింది మేడం. నాకు లేకపోతే నేను మోడీ 5 మేడం. కెన్ యూ స్టాప్ దట్?
Can you take the control? I'm extremely sorry, but I love you guys. Somewhere you need this correction with connection. I want everyone to take, array, you know my life. Extremely sabotaging. అసలు ఇక నేను మీకు చెప్పలేను. 5,000 నా బ్యాంక్ అకౌంట్లో లేదు, అల్లారముద్దుగా పెంచిన ఫ్యామిలీ నుండి బండల్ అంటే మంచిగా చేయలేదు, సూపర్గా చేసిండ్రు, మంచి ఫ్యామిలీ. బట్ సమ్ టైమ్స్ గాడ్ డిస్ట్రాయ్స్ టు మేక్ యూ సమ్వేర్. ఐ డోంట్ నో వై హీ డస్. ఏమో ఒక మేబీ నాకు అంత పెద్ద టీచింగ్ చెప్పినాడు. ఈరోజు నేను ఇంత విత్ ఎక్స్పీరియన్స్, విత్ ఎవిడెన్సెస్ ఐఎమ్ షోయింగ్ దిస్ కెన్ బి డన్. నాకు అప్పుడు ఇంకా అంత సప్లై లేదు, అంత పెద్ద మీలాగా టెక్నాలజీ కాదు. I don't know anything. But one thing, I took the responsibility of my life. నా బిడ్డల్ని నేను మంచిగా పెంచుకోవాలి. బికాస్ నేను కన్నా ఇది ఇప్పుడు వీళ్ళు చేయలే, వీళ్ళు మంచి సంబంధం చూడలే, వాళ్ళు చేయలే, ఇట్లా అయింది, వీళ్ళు మోసం చేసిండ్రు. I don't have time. What I will get? Can you take the responsibility of life? So one thing I know, it is not a motivation. By the way, whenever you feel low, save this one. This one. Listen and again. Stop that victim mindset. That is the only word I can tell. Become the creator mindset. Be that. Initiate that. You can create so many things. Because I know. Because నువ్వు ఒక్కసారి బ్యాక్ వెళ్ళి కళ్ళు మూసుకొని ఆలోచించు. ఎక్కడో నువ్వు ఎన్నో నీ లైఫ్లో ఇప్పటి వరకు ఉన్నది ఏమేమి క్రియేట్ చేసి ఉంటావు. ఆపర్చునిటీ క్రియేట్ చేసి ఉంటావు, ఒక మంచి రిలేషన్షిప్ క్రియేట్ చేసి ఉంటావు, లేకపోతే ఏదో సంథింగ్. క్రియేషన్ అంటే ఏంది? పెయింటింగ్, ఆర్ట్, నువ్వేదో డిజైన్ కనుక్కోవడము, గేమ్ కనుక్కోవడం కాదు, చిన్నవి. ఐ క్రియేటెడ్ మై ఓన్ ఆపర్చునిటీ బికాస్ ఐ వాజ్ స్టడీయింగ్, ఐ వాజ్ రెసిలియంట్. నేను నా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా. బికాజ్ నీ సోల్ వచ్చింది అందుకోసము. లెట్ అస్ అస్యూమ్ నువ్వు ఒక టూర్కి వెళ్ళినావు, కాశ్మీర్ వెళ్ళినావు, కానీ నీ ఇంటికి వెళ్ళంగానే నువ్వు నీ పార్ట్నరో నీ ఫ్రెండ్సో వెళ్ళిండ్రు. అక్కడ గట్టిగా ఎవరో మూడ్ ఆఫ్ చేసిండ్రు. హస్బెండో, వైఫో, ఫ్రెండ్సో, బాయ్ ఫ్రెండో, గర్ల్ ఫ్రెండ్సో, సంబడి హర్టెడ్ యూ బై డీప్లీ. బట్ నువ్వు ఎక్కడికి వచ్చినావు? దేని ఉద్దేశంలో వచ్చినావు? మూసుకొని ఇది పక్కన పెట్టుకొని నువ్వు వెళ్ళాలా? నీ సోల్ కూడా అలాగా వచ్చింది ఒక ట్రిప్ మీద. షీ వాంటెడ్ ఆర్ హీ వాంటెడ్ టు డూ సో మెనీ థింగ్స్. ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, ఒక మంచి ఎక్సర్సైజ్ చేయాలా, మంచి ఖతర్నాక్ బాడీ చేసుకోవాలా, మంచి రిలేషన్స్ పెట్టుకోవాలా, ఒక మంచి డాన్స్ చేయాలా. ఒక పబ్బులు ఎందుకు పెట్టారు మేడం? మమ్మల్ని జడగొట్టడానికి కాదురా బాబు, శివతాండవం లాగా డాన్స్ చేసుకోవచ్చు. తాగమని ఎవడు చెప్పాడు? తాగి తప్పనాలాడే బ్యాడ్గా చెయ్యమని చెప్పలేదు. అంతే మేడం, తాగడం తప్ప. ఐ డోంట్ గెట్ ఇన్ టు దట్ అంటిల్ అన్లెస్ అది నిన్ను వీక్ చేస్తుంది. నా ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ నిన్ను వీక్ చేస్తుంది. రిలేషన్షిప్, ఎనీ అదర్ సబ్స్టాన్స్, ఎనీథింగ్ నీ గ్రోత్కి అడ్డొస్తుంది. దట్ ఈస్ నాట్ అంటే సెల్ఫిష్ ఉండమంటారా? నా సెల్ఫిష్ అనను, సెల్ఫ్ లవ్. నీ జర్నీ వేరేది పట్టుకొని వచ్చినాం. ఫైండ్ అవుట్ ద పర్పస్. దట్స్ వై ఆల్వేస్ పీపుల్ సే యువర్ పర్పస్ ఈజ్ అరుస్తోంది, చాలా గడబడ మెస్సీ ఉంది అంటే సంథింగ్ దట్ పర్పస్ నిన్ను ఇటు పో, ఇట్లా చెయ్యి అంటుంది. కానీ నేను ఇట్లనే చెడిపోతాను, నేను ఇట్లనే చేస్తాను, నాకు ఇట్లనే అంటున్నావు. అందుకనే దట్ రెసిస్టెన్స్ ఈస్ క్రియేటింగ్ అ మెస్. వెన్ యూ పర్సిస్ట్ దట్, వెన్ యూ రెసిస్ట్ ఇట్ పర్సిస్ట్స్. సో నీ లైఫ్ ముందుకు పోతలేదు, వెనకకు పోతలేదు. సో టేక్ టైమ్ అండ్ పాజ్. నువ్వు ఏమి కోట్లు చేసుకుంటాను రాలేదు. హియర్ యూ హ్యావ్ కమ్ టు లివ్. 2 పూటల భోజనం, ఒక నువ్వు ఎక్కడికన్నా ముందుకు వెళ్ళడానికి బండి, నీకు దమ్ముంది, నువ్వు మంచి అగ్రెసివ్ వర్క్ చేస్తావు, పాజిటివ్గా ఉంటావు, మంచి వర్క్ చేస్తావు, ఎవరికి హాని చేయకుండా ఆ పెద్ద కార్లు కొనుక్కో, పెద్ద ఇల్లు కట్టుకో. మేబీ నువ్వు అది జీవించడానికే వచ్చినావు. లగ్జరీ కుబేరా ఒక స్థానం నుంచి వచ్చి ఉంటావు, ఎప్పుడో మంచి కర్మలు చేసావు. యూ క్యాన్, బట్ వర్క్ ఈజ్ అ మ్యాండేటరీ. హీ డజంట్ గివ్. నువ్వు పుట్టంగానే ఇయ్యడు. కొంతమందిని ఇక్కడ పుట్టిస్తాడు, కొంతమంది అక్కడ పుట్టిస్తాడు. వై? దట్ ఈస్ అ సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ. స్టాప్ కంప్లైనింగ్. ఇప్పుడు ఆగామి కర్మ చేయి. నెక్స్ట్ నువ్వేం చేయాలా? నీకు కెపబిలిటీ ఉందంటేనే నీకు ఆ ప్రాబ్లం ఇస్తున్నాడు. సో దట్స్ వై ఐ బిలీవ్ యూ గైజ్ ఆర్ అమేజింగ్. అండ్ మీకు షార్ట్గా తొందరగా చేసే ఒక ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి, టెక్నాలజీ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యూజ్ దట్ షార్ట్ కట్స్ ఇన్ అ బెటర్ వే. సో మ్యామ్, పిల్లలు
ఇలా ఉంటున్నారు ఇప్పుడు కొంచెం వాళ్ళ మైండ్ సెట్ కానివ్వండి ఏదైనా సరే. బట్ వాళ్ళని పక్కన పెట్టి తల్లిదండ్రుల గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళకి హెచ్చరిక ఇవ్వాలి అని అంటే వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సిన థింగ్స్ ఏంటి అసలు? రైట్, కరెక్ట్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జనరల్గా మనము ఎంతసేపు పిల్లలు ఏం చేయాలి, పిల్లలు ఏం అవును. చేయాలని మాట్లాడుతున్నాం కానీ పేరెంట్స్ ఏదైతే పని చేస్తున్నారో వర్కింగ్ వాళ్ళకి అన్ని మంచి ఇవ్వాలి అని ప్రొవైడ్ చేయడానికి అది చాలా ఎక్కువ పాలల్లో చేస్తున్నారు. వాళ్ళకి ఏమేమో ఇవ్వాలి, సమకూర్చాలి, ఆస్తులు సమకూర్చాలి, లేకపోతే చదువుకి అని చాలా ఎక్కువ సమకూర్చటం వల్ల ఆ బిజీలో కొన్ని హెచ్చరికలు అబ్జర్వ్ చేయలేకపోతున్నారు. కావాలని కాదు, ఇగ్నోరెన్స్ కాదు. అంటే వాళ్ళు ఐ మీన్ ఇగ్నోర్ అంటే ఇగ్నోర్ చేస్తలేరు. దట్ ఈస్ ప్యూర్లీ ఒక హెచ్చరిక. యాజ్ ఎ మదర్గా, యాజ్ మీ ఫ్యామిలీ మెంబర్గా ఒకటి చెప్తున్నాను, చాలా సీరియస్గా గమనించండి. వీటిని మీరు ఎవరైతే నేను చెప్పే వాటిని మీరు రాంగ్గా కన్సిడర్ చేస్తే కరెక్ట్గా కన్సిడర్ చేయండి. ఏంటంటే మీ పిల్లలు అమ్మాయి అయినా అబ్బాయి అయినా రూమ్లో నుంచి బయటకు రావట్లేదు, అబ్జర్వ్. రెండోది సడన్గా కోపంగా చాలా అరుస్తున్నారు, అబ్జర్వ్. నిద్ర సరిగ్గా పోవట్లేదు, అబ్జర్వ్. ఫుడ్ అలవాట్లు చాలా మారిపోయినాయి, సరిగ్గా తింటే లేకపోతే ఓవర్గా తింటున్నారు, అబ్జర్వ్. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు, కన్వర్జేషన్స్ కూర్చోవట్లేదు, ఎక్కడికి రమ్మన్నా రావట్లేదు, అబ్జర్వ్ చేయండి. ఈ 6 పాయింట్లు. ఎప్పుడు దీని అర్థం ఏంటి తెలుసా? వాళ్ళు మారిపోవడమో, వాళ్ళేదో ఇలా అయ్యారు, లేజినెస్ అయ్యారు, పిల్లలంతా ఎట్లాగో తయారయ్యారు అని కాదు. మీరు వినడం అవసరము అని చెప్తుంది. ఇట్స్ నాట్ ఎ లేజినెస్. వాళ్ళకు మీ అవసరం ఉంది. బాగా డిస్టర్బ్ అయ్యారు. ఎక్కడో ప్రతి దగ్గర ఐడెంటిటీ కోసమో, దేనికో యాక్సెప్టెన్సో, ప్రేమ. జనరల్గా మన మైండ్ ఏం కోరుకుంటుందంటే 3 థింగ్స్ కోరుకుంటుంది. ఒకటి ప్రేమ, ఒకటి యాక్సెప్టెన్స్, అదేవిధంగా ఇంకొకటి ఏంటి అని అంటే వ్యాలిడేషన్. ఈ 3 సెక్యూరిటీ, ఇన్ఫ్యాక్ట్ సేఫ్టీ, ఈ 3 కోరుకుంటుంది. ఐఎమ్ సో సారీ మీరు ఇవ్వట్లేదు అని చెప్పట్లేదు. ఈ 3 డబ్బు రూపకంలో, కంఫర్ట్ రూపకంలో, లగ్జరీ రూపంలో ఉన్నాయి అనుకుంటున్నారు. లెక్చర్ ఇవ్వడం ఆపేసేయండి. వినండి. లిసనింగ్. స్టాప్ లెక్చరింగ్, స్టార్ట్ లిసనింగ్. స్టాప్ జడ్జింగ్, స్టార్ట్ యాక్సెప్టింగ్ హౌ ఎవర్ దే ఆర్. అండ్ ద మోస్ట్, ఎంత యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు మీకు అంతగనము మీ దగ్గర ఓపెన్ అవుతారు. స్టాప్ కంపారిజన్, స్టార్ట్ కనెక్షన్. ఏం కావాలి పిల్లలు? ఫైనల్గా వాళ్ళు హ్యాపీగా ఉండాలనే కదా నువ్వు కోరుకుంటున్నావు. వాళ్ళు ఇంత మనం ఇబ్బంది పెట్టి, టాస్క్ పెట్టి, నువ్వు ఇది చెయ్యి, వీళ్ళకంటే ఎక్కువ చెయ్యి, వీళ్ళలాగా చెయ్యి, వీళ్ళ వల్ల చెయ్యి, ఇలా పెట్టడం వల్ల బయట సొసైటీ పెడుతుంది కొన్ని కండిషన్లు, ఫ్రెండ్స్ పెడుతున్నారు, నువ్వు పెడుతున్నావు, ఎక్కడ పోతారు? సో దే విల్ డెవలప్ సమ్ సర్వైవల్ మోడ్. అయితే ఫ్లైట్ అంటే పారిపోవడం. మనకి ఎప్పుడైతే ఈ మోడ్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో, ఫ్లైట్, ఫైట్ ఆర్ ఫ్రీజ్ అని మన బ్రెయిన్ ఎమెగ్డిల్లా అని ఒకటి ఉంటుంది మనకు సెంటర్, అది రియాక్ట్ అవుతుంది. పాత కాలంలో రెప్టీలియన్ బ్రెయిన్ ఉన్నప్పుడు అదేంటి అని అంటే రెండే ఉండేది, ఫైట్, ఫ్లైట్. ఎందుకంటే పాతకాలంలో వేటాడి చంపేటోళ్ళు కాబట్టి ఎక్కడన్నా సౌండ్ అయింది అంటే చాలు, చిన్న యానిమల్ వస్తే వీళ్ళు ఫైట్ చేసి చంపేయాల, పెద్ద యానిమల్ లయన్ వస్తే ఫ్లైట్, పారిపోవాలా. ఇది మన రెప్టీలియన్ బ్రెయిన్ నేర్పించింది. సో ఇప్పుడున్న మన బ్రెయిన్ ఏదైతుందో నియో కార్టెక్స్ అనేది ఇంకొక కొత్తగా డెవలప్ చేసుకుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీజ్. డిప్రెషన్, సైలెంట్ అయిపోవడం, నేను ఏం చెయ్యను. సో ఇందులో ఏది పికప్ చేస్తున్నారు వీళ్ళు? అరవటం, ఫైట్ మోడ్, ఫ్లైట్ మోడ్, రూమ్లోకి వెళ్ళి ఉండిపోవడం. సో అబ్జర్వ్ దిస్ ఈస్ అవర్ నేచర్. సో ఎప్పుడైతే మీరు పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తారో కనెక్షన్ పెంచుకోండి. సో స్పెండ్ సమ్ టైం. ఖచ్చితంగా వాళ్ళకు మీ చేదోడు ఇవ్వండి. వార్మ్ హగ్స్, నైస్ హెల్దీ ఫుడ్. తిట్టడం కొంచెం తగ్గించండి, కరెక్ట్ చేయకండి. అప్పుడు వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ. ఎక్కడ కరెక్షను, ఎక్కడ క్రిటిసైజింగ్, ఎక్కడ ఎక్స్పెక్టేషన్. క్యాన్ యూ బీ అన్ అన్కండిషనల్ లవ్? అమ్మా నాన్న ప్లీజ్, ఐఎమ్ సో టైర్డ్. సో దట్స్ వాట్. పిల్లలు ఇప్పుడున్న కాలంలో బ్రతికుంటే చాలు అనిపిస్తుంది కదా. కొంచెం టైం ఇవ్వండి. వాళ్ళని ఎప్పుడు పూర్తిగా నువ్వు
గుండెలకు హత్తుకుంటావో, పూర్తిగా నీ థాట్స్ తోటి, నీ ఎనర్జీ తోటి వాళ్ళను మమేకమవుతావో, ఎలైన్ చేస్తావో, ఒరేయ్ పర్లేదురా నేనున్నాను. అలా అని చెడగొట్టమని చెప్పట్లా. ఇలాంటి డిప్రెషన్‌లో ఉన్నప్పుడు యూ బీ దేర్. ఒక్కసారి వాళ్ళని మళ్ళీ స్ట్రెంగ్త్ కూడగట్టుకునేటట్టు చేసి, ఒక ఫ్యామిలీ గేమ్సా, అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర రూల్స్ పెట్టండి. అరేయ్! నువ్వు ఏమన్నా చేసుకో, నేను నీతోటి ఉన్నాను. మనం అందరం కలిసి ఒక్కటే మీల్ అందరం కలిసి చేద్దాము. ఫ్యామిలీ గేమ్స్ ఏదన్నా ఆడదాం. హాబీస్ పెట్టుకుందాం. జస్ట్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ నేను ఇది చేస్తా, నువ్వు మళ్ళా చదువుకోవాలి. కొంచెం స్లో డౌన్. ఎప్పుడైతే చేస్తారో వాళ్ళు రీఅలైన్‌మెంట్ నీతోటి ఎప్పుడైతారో ఇంకా మీ ఇద్దరిని భూప్రపంచంలో ఎవడు విడదీయలేడు. సో దట్స్ వాట్ ఐ విల్ టెల్ ఆల్ పేరెంట్స్. ఎందుకంటే పేరెంట్స్ కూడా చాలా హర్ట్ అవుతున్నారు. పిల్లలకి ఏం చేయలేకపోతున్నాము. అయ్యో నిస్సహాయత స్థితి, వాడు అరుస్తున్నాడు, వాడు తినట్లేదు, వాడు ఏడుస్తున్నాడు, రూమ్‌లో అని నరకం అనుభవిస్తున్నారు. కానీ దిస్ సొల్యూషన్ విల్ హెల్ప్. వినండి. నచ్చదు, జడ్జ్మెంట్ చేయాలనిపిస్తుంది. నువ్వే తప్పు చేసావు, నీకు చదువుకోమని ఫీజులు కట్టి. యాక్సెప్ట్. ఓకే, డన్ ఈజ్ డన్. ఎన్ని తప్పులు చేయలే నువ్వు? దట్స్ ఓకే. సో ప్లీజ్ యాక్సెప్ట్. దట్స్ వాట్ వన్ థింగ్ ఐ వుడ్ లవ్ టు టెల్ ఆల్ ద పేరెంట్స్. సో గైస్ చూస్తున్నారు కదా మేడం ఏం చెప్తున్నారో. సో స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ పేరెంట్స్, స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్. ప్రాపర్గా అలైన్ చేసుకోండి, మెడిటేషన్ చేయండి, ప్రాణాయామం చేయండి, మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో ఇది వాటి వీడియో. ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సోషల్ పోస్ట్ ఛానల్ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోద్దు. ఒక్కవేళ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అని అంటే వెంటనే వీడియోని వాళ్ళకి షేర్ చేసేసి సోషల్ పోస్ట్ ఛానల్ని ఫాలో చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.